అలాగే ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం మా గురువారైన మహేశ్వర సిద్ధాంతి గారు ప్రారంభించారు. ఇటు సంజీవ హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దాకా కూడా అంగరంగ వైభవంగా 2000 మంది భక్తులతో రోడంతా శోభాయనంగా మారింది స్వామి. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు కాలేదు, 7వసారి కాబట్టి ఇది అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన నేను, మన పోలీసు వాళ్ళు చాలా సహకరించారు. నా యొక్క కృతాభివందనాలు. అలాగే మా స్వాములు అందరూ కూడా, సత్యం స్వామి వీళ్ళందరూ కూడా బాగానే సహకరించారు. విశ్వనాథం స్వామి, సత్యం స్వామి, మా ప్రకాశ్ గురు స్వామి వీళ్ళందరూ కూడా రోడ్ వెంబడి లైన్లు, రాజన్న వీళ్ళందరూ లైన్లో చేసారు కాబట్టి ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. అదేవిధంగా స్వామివారి ఆభరణాల అలంకరణ కూడా పూర్తయింది స్వామి. పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకోరు. ఇటువంటి శబరిమలలో ఏ విధంగా అయితే ఆభరణాల అలంకరణ ఉంటుందో ఇలాగే నవరత్న దేవస్థానం కూడా ఆభరణాల అలంకరణ జరిగింది. ఇట్టి ప్రోగ్రాంకు అందరు సహకరించిన స్వామి. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నవంబర్ 20 నుంచి ఇవాటి వరకు జరిగింది స్వామి. అన్నదాన దిగ్విజయంగా 60 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప ఈరోజు ఎంతో దివ్యమైన రోజు. సంగారెడ్డి పట్టణ పురవీధులలో అయ్యప్ప స్వామి ఊరేగింపు మరియు ఇప్పుడు ఆభరణాల అలంకరణ చేసి స్వామివారిని చూసి ఎంతో మంది తరించిపోయారు. ఎవరైతే శబరిమల వెళ్లకుండా ఉంటారో వాళ్ళ గురించి ఇక్కడ మా రామస్వామి గారు స్వర్ణాభరణాలు చేసి ఇక్కడ చేయించాడు. కాబట్టి స్వాములు అందరూ వచ్చినందుకు పేరున ధన్యవాదాలు. ఈరోజు మకర సంక్రమణం సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మనము మన నవరత్నాల దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీ మణికంఠ స్వామి వారికి బంగారు ఆభరణాలతో అలంకరణ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. విశేషంగా ఏనుగు అంబారిపై స్వామివారిని ఊరేగిస్తూ బంగారు ఆభరణాలతో సకల భక్తజనాలందరితో కూడా జరుపుకొని స్వామివారికి అలంకరణ చేసి ఆ దివ్య దర్శన భాగ్యాన్ని అందరం కూడా ప్రతి సంవత్సరము పొందుతున్నాము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అందరికీ భక్తాగ్రేసుల యొక్క సహాయ సహకారాలతో. కాబట్టి అందరూ కూడా స్వామివారి దివ్య దర్శనాన్ని చూసి ధరించి ముగ్ధులవుతున్నారు. కావున ప్రతి సంవత్సరము ఈ విధంగా జరుగుతున్నటువంటి యొక్క మహాకార్యానికి అందరూ కూడా పాల్గొని ఆ శబరిమలలో ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని పొందినటువంటి అనుభూతిని ప్రతి ఒక్కరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణం, స్వామియే శరణం. ఈరోజు స్వర్ణాభరణాల ఊరేగింపు ఏనుగు అంబారి పైన ఏదైతే సంగారెడ్డి ప్రవేశంలో జరిగిందో చాలా ఆనందోత్సవంగా జరిగింది. చాలామంది పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొని స్వామివారిని పాత్రలయ్యారు. స్వామివారిని జ్యోతి దర్శనం చేసుకుంటూ స్వామివారి దర్శనం కూడా ఆభరణాలు అలంకరించి తన దర్శనం చేసుకున్నారు. అందరు తరించిపోయారు, దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరం బాగుండాలని సర్వే జన సుఖినో భవంతు అంటూ చెప్పేసి భగవంతుని వేడుకుంటున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. దయాపర శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప మందిరంలో ఈరోజు స్వర్ణాభరణ అలంకారం ఉత్సవం జరుగుతుంది. శబరిమలలో జరిగిన విధంగానే సేమ్ ఇక్కడ కూడా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్లో మన బాలాజీ స్వామి టెంపుల్ నుంచి ఇక్కడ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు 6:35 నిమిషాలకు ఆభరణాల అలంకరణ జరుగుతుంది. 6:45 నిమిషాలకు స్వామివారు మన అందరికీ కూడా ప్రత్యక్షంగా జ్యోతి రూపంలో కనిపిస్తారు. స్వామి ఆ దివ్య దర్శనం దొరకాలంటే మనందరి పూర్వజన్మ సుకృతం. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు ఏనుగు అంబారిపై స్వామివారి ఊరేగింపు, అలాగే ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం మా గురువారైన మహేశ్వర సిద్ధాంతి గారు ప్రారంభించారు. ఇటు సంజీవ హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దాకా కూడా అంగరంగ వైభవంగా 2000 మంది భక్తులతో రోడంతా శోభాయనంగా మారింది స్వామి. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు కాలేదు, 7వసారి కాబట్టి ఇది అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన నేను, మన పోలీసు వాళ్ళు చాలా సహకరించారు. నా యొక్క కృతాభివందనాలు. అలాగే మా స్వాములు అందరూ కూడా, సత్యం స్వామి వీళ్ళందరూ కూడా బాగానే సహకరించారు. విశ్వనాథం స్వామి, సత్యం స్వామి, మా ప్రకాశ్ గురు స్వామి వీళ్ళందరూ కూడా
రోడెంబడి లైన్లు రాజన్న వీళ్ళందరూ లైన్లో చేసారు కాబట్టి ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. అదేవిధంగా స్వామివారి ఆభరణాల అలంకరణ కూడా పూర్తయింది. స్వామి పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకోరు. ఇటువంటి శబరిమలలో ఏ విధంగా అయితే ఆభరణాల అలంకరణ ఉంటుందో ఇలాగే నవరత్న దేవస్థానం కూడా ఆభరణాల అలంకరణ జరిగింది. ఇట్టి ప్రోగ్రాంకు అందరు సహకరించిన స్వామి. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నవంబర్ 20 నుంచి ఇవాటి వరకు జరిగింది స్వామి. అన్నదాన దిగ్విజయంగా 60 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఈరోజు స్వర్ణాభరణాల ఊరేగింపు ఏనుగు అంబారి పైన ఏదైతే సంగారెడ్డి పురవీధుల్లో జరిగిందో చాలా ఆనందోత్సవంగా జరిగింది. చాలామంది పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొని స్వామివారిని పాత్రలయ్యారు. స్వామివారిని జ్యోతి దర్శనం చేసుకుంటూ స్వామివారి దర్శనం కూడా ఆభరణాలు అలంకరించి తర్వాత దర్శనం చేసుకున్నారు. అందరు తరించిపోయారు, దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరం బాగుండాలని సర్వే జన సుఖినో భవంతు అంటూ చెప్పేసి భగవంతుని వేడుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి అయ్యప్ప. ఈరోజు ఎంతో దివ్యమైన రోజు. సంగారెడ్డి పట్టణ పురవీధులలో అయ్యప్ప స్వామి ఊరేగింపు మరియు ఇప్పుడు ఆభరణాల అలంకరణ చేసి స్వామివారిని చూసి ఎంతో మంది తరించిపోయారు. ఎవరైతే శబరిమల వెళ్లకుండా ఉంటారో వాళ్ళ గురించి ఇక్కడ మా రామస్వామి గారు స్వర్ణాభరణాలు చేసి ఇక్కడ చేయించాడు. కాబట్టి స్వాములు అందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు.